చెప్తారు, లేకపోతే లేదు. రాజుల్నే పరిపాలించే వాళ్ళనే తిడుతుంటే ఏ పరిపాలకుడు అంకితం పుచ్చుకుంటాడు పని లేక. కానీ పరిపాలన సరిగ్గా లేకపోతే ప్రజలెవరూ సరిగ్గా ఉండరు, అనుమానం ఏమి లేదు. అకృష్ట పత్యా పృథివీ అంటాడు వ్యాసుడు భారతంలో. పాలకులు సరిగ్గా ఉంటే, పరిపాలన సరిగ్గా ఉంటే దున్నకుండానే పంటలు పండుతాయి. పుటకే పుటకే మధు అంటాడు. ఆకులోకి తేనె స్రవిస్తూ ఉంటుందట. ధర్మ పరిపాలనకి అంత ప్రాధాన్యం ఉంటుంది. పరిపాలకులు సరే ఎలా ఉన్నారు అనేది వేరే విషయం. అది కూడా కూచుమంచి తిమ్మకవి దృష్టిలో పరిపాలకుడు అనేవాడు ఎలా ఉండాలో ఈవేళ మనం చూస్తాం. ముందుగా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే మనం ఎలా ఉండాలి అనేది. కాలం ఎప్పుడూ మనుషుల ప్రవర్తనని బట్టి ఉంటుంది, కానీ కాలాన్ని బట్టి మనుషుల ప్రవర్తన ఉండదు. ఇది మనం ముందు గ్రహించాలి. చాలామందికి మనలో ఉండే దురభిప్రాయం ఏమిటంటే, ఎవరైనా ఏదో ఘోరం చేశారు, నేరం చేశారంటే కలికాలం అమ్మ, కలికాలం అమ్మ, కలికాలం అమ్మ. ఈవేళ పత్రికల్లో మీరు చూసుంటారు, ఒక తండ్రికి భార్య మీద అనుమానం వచ్చింది. ఆ పిల్ల తనకి పుట్టలేదని. 6 ఏళ్ళ అమ్మాయి, అమాయకురాలు. బడికెళ్ళి మధ్యాహ్నం పూట ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. తండ్రి రమ్మంటే కూతురు రాకుండా ఉంటుందా? 1వ తరగతి చదివే అమ్మాయి. పైగా మధ్యాహ్నం రమ్మనేసరికి ఆ పిల్లకి ఆనందమైంది, గంతేసుకుంటూ వచ్చేసింది, బడెగ్గొట్టేయచ్చు కదా. ఈ తండ్రి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్లకుండా పొలంలో బావి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ బావిని చూస్తే అమ్మాయికి భయం వేసింది. 6 ఏళ్ళ అమ్మాయికి. నాన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, అమ్మ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా అంటే, నీకు ఈత నేర్పుదామని తీసుకొచ్చా అన్నాడు. నాకు రాదు, నాకు భయం వేస్తోంది అంటున్నా వినకుండా, పావు గంట అరగంట సేపు ఏడుస్తున్నా వినకుండా, కనీసం ఓదార్చకుండా ఆ పిల్లని బావిలో బారేశాడు. ఎందుకంటే భార్య మీద అనుమానం, తనకి పుట్టలేదు అని అనుమానం. ఇంత ఘోరంగా ఉంది సమాజం. ఇంతకు 4 రోజుల క్రితం ఇప్పుడు తండ్రి కూతుర్ని చంపితే మదనపల్లిలో కూతురే తండ్రిని చంపేసింది. ఆవిడ భార్య చనిపోతే మరో పెళ్లి చేసుకోకుండా ఆ ఒక్క కూతుర్ని పెంచి పెద్ద చేసి బీఎస్సీ బీఈడీ వరకు చదివించి, ఆ అమ్మాయి పెళ్లి కోసమని దాచిన డబ్బంతా ఆ అమ్మాయికి అప్పటికే 25-30 ఏళ్ళు వచ్చాయి కదా అని ఆ అమ్మాయి పేరు మీద పెడితే, ఈ అమ్మాయి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 ఎంచుకుంది ఏకంగా బాయ్ ఫ్రెండ్స్. ముగ్గురితోనూ రకరకాలుగా వ్యవహరించి ఒకడికి తండ్రి ఇచ్చిన డబ్బు ఇచ్చేసింది. తల్లి నగలు కూడా ఈ అమ్మాయికి ఇచ్చేసాడు. ఈ అమ్మాయి శుభ్రంగా ఈ నగలు పట్టుకెళ్ళి తన ప్రియుడిలో 3లో ఒకడికి ఇచ్చేసింది. వాడు బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన డబ్బులో కూడా ఎవరెవరికో ఏమి ఇయ్యాలో ఇచ్చేసింది. చివరికి ఇవన్నీ తెలిసి తండ్రి పెళ్లి చేస్తే అమ్మాయి బాగుంటుంది కదా అని బాధ్యతగా పెళ్లి సంబంధం వెతుకుతుంటే, నాకు ఇంతమంది ఉండగా నువ్వు పెళ్లి చేయడం ఎందుకని చెప్పేసి అప్పడాల కర్ర అనేవారు పూర్వం, ఇప్పుడు చపాతీల కర్ర, ఆ కర్ర పెట్టి కొట్టి తండ్రిని చంపేసి. ఇటువంటివి విన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, సాధారణ కలికాలం అమ్మ, కలికాలం అమ్మ. దానికి వ్యాసుడు కారణం చెబుతాడు భారతంలో. కలికాలం అని వదిలేయవలసిన విషయం కాదు. కలిపురుషుడెవడు మనందరి బుర్రలను ప్రవేశించి మీరు చెడ్డ పనులు చేయండి అని చెప్పడం లేదు. మనం సృష్టించుకున్న వ్యవహారం ఇది. మనం చేసిన పాపానికి మనం బాధ్యత వహించడం ఇష్టం లేక, మన బుద్ధి మార్చుకోవడం ఇష్టం లేక కలికాలం అమ్మ, పూర్వజన్మ కర్మమ్మ, వాళ్ళ కర్మమ్మ, ఆ పిల్లకి తండ్రి చేతుల్లో చచ్చిపోయే యోగం ఉందమ్మా, ఈ తండ్రికి పిల్ల చేతుల్లో చచ్చిపోయే యోగం ఉందమ్మా అని మనకి తెలియని వ్యాఖ్యానాలన్నీ మనమే చేస్తున్నాం. వ్యాసుడు భారతంలో ఉద్యోగ పర్వంలో చాలా స్పష్టంగా చెబుతాడు. రాజావా కాల కారణం, కాలోవా కారణం, రాజావా కాల కారణం, ఇతి తే సంశయో మాభూత్ రాజా కాలస్య కారణం. కాలం ఇలా ఉండడానికి మనుషుల ప్రవర్తన కారణమా, లేదు మనుషుల ప్రవర్తనలు ఇలా ఉండడానికి కాలం కారణమా అని చర్చించవలసిన అవసరం లేదు. కాలం అంటూ ఎక్కడా లేదు ప్రత్యేకంగా. కాలం మిథ్య, మన ఊరికే అనుకుంటూ ఉంటామంతే. ప్రసంగం మొదలుపెట్టినప్పుడు 5 గంటలైంది, ఇప్పుడప్పుడే పావు గంట దాటింది, ఇంకో 2 గంటలు అయితే ప్రసంగం అయిపోతుంది. కాలం ఏమైనా మన కోసం ఉందండి? ఆ 2 గంటల్లోగా ప్రసంగం ఏం చేయాలి, ఎలా వినాలని మీరు, ఎలా చెప్పాలని నేను ఆలోచించుకోవాలి, కానీ దానికి కాలం ఏం చేస్తుంది? మనం ప్రసంగం చేయాలి కదా అని ఇంకా కాలం ఆగుతుందా? లేకపోతే నేను ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి ఎక్కాల్సిన గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుతుందా మన కోసం? దానికి అనుగుణంగా మనం ప్రణాళిక వేసుకుని దాని పద్ధతిలో మనం నడిపించుకోవాలంటే కాలం మన చేతుల్లో ఉందా లేదా? ఖచ్చితంగా.
నిన్న మొన్న కూడా 6 గంటలకు మొదలుపెట్టాం. ఇవాళ 5ంటికే మొదలవుతుంది. అంటే నేను చేసిన ఒక చిన్న విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని 5:45కే ఇక్కడ ఇన్ని వేల మంది వచ్చి కూర్చున్నారే, మీ క్రమశిక్షణకి నమస్కారం, మీ ఆత్మీయతకి నమస్కారం. ఇప్పుడు కాలం ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? మీ చేతుల్లో ఉంది కాలం. మీరు వచ్చారు కాబట్టి మాకు ఉత్సాహంగా ఉంది చెప్పడానికి. 5 గంటలకు పెడితే ఎవడొస్తాడో 6ంటికి వచ్చేది అని మానేసి 10 మంది ఉన్నారనుకో, ఇక్కడ సత్యనారాయణ గారికి పెట్టాలని అనిపించదు, నాకు చెప్పాలని అనిపించదు. ఇంకా సేపు ఆగండి అని ఆయన అంటారు, ఇంకొంచెం సేపు ఆగుదాం, మన కోసం రైలు ఆగదు కదా. ఇప్పుడు కాలం ఎవరి చేతుల్లో ఉందండి? అజ్ఞానంతో ఎందుకు మాట్లాడతారు? కలికాలం కలికాలం ఎక్కడిది? కలికాలం ఎవరికి ఇచ్చారు? కలికాలం గీతలు 18 పురాణాలు రాసిన వ్యాసుడు, వేదాలు విభజించిన వ్యాసుడు కాలం మీరు సృష్టిస్తున్నారని చెప్పాడు స్పష్టంగా. రాజా కాలస్య కారణం. పరిపాలించేవాళ్ళు, పరిపాలింపబడే ప్రజలు తిన్నగా ఉంటే కలియుగం ఈ క్షణంలో ఇక్కడే మండపేట రామచంద్రమూర్తి సన్నిధిలోనే కలియుగం కృతయుగం అవుతుందమ్మా. అనుమానమే లేదు, అనుమానమే లేదు అందులో. మీ మనస్సులను బట్టి, మన మనస్సులను బట్టి, మన ప్రవర్తనను బట్టి కాలం ఉంటుంది, కానీ కాలాన్ని బట్టి మన ప్రవర్తన ఉండదు. తోసేయద్దు దేని మీద. పుణ్యం చేసిన వాడవుడు, మహాపుణ్యాలు చేసిన వాడవుడు కాలం కారణం అనన్నాడు. నేను చేశా అంటాడు. పాపం చేసేసరికి మాత్రం కాలం కాలం, ఏ కాలం లేదండి ఇక్కడ. ఇవాళ 2 హత్యల గురించి మనం చదువుకున్నాం, మనం చెప్పుకున్నాం. కానీ ఎన్నో పుణ్యకార్యాలు కూడా కలికాలంలో జరుగుతున్నాయి. ఎప్పుడూ జరగని యజ్ఞాలు జరుగుతున్నాయి. ఎప్పుడూ జరిగిన వేదాంత ప్రవచన సభలు నెలల తరబడి జరుగుతున్నాయి. ఎన్నడూ కట్టనటువంటి గుళ్ళు ఈ రోజుల్లో కట్టారు. గుళ్ళకి వెళ్ళే జనం కోట్ల సంఖ్యలో పెరిగారు. మరి ఇది కలికాలం కాదా? ఇది కలికాలం కాదా అండి? ఎక్కడ ఏ యాత్ర ఉన్నా, పుష్కరాలు ఉన్నా, నదులు ఉన్నా, తీర్థాలు ఉన్నా, ఉత్సవాలు జరిగినా ఇదివరకు 100 మందో 200 మందో వచ్చారు. ఇప్పుడు 1000 మందో 10,000 మందో వస్తున్నారు. మరి ఇది కలికాలం కాదా అండి? అంచేత కాలం పూర్తిగా మన మనస్సు మీద ఆధారపడి ఉంది. అంచేత మనం ఎలా ఉండాలి అనేదాన్ని కూచి మంచి తిమ్మకవి చెబుతున్నాడు. మనం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటే దూరం అయిపోతాం, ఎలా ఉంటే దగ్గర అయిపోతాం. ముందు మనం ఎలా ఉంటే దూరం అయిపోతామో చెప్పుకుందాం, తర్వాత దగ్గర అయ్యే ప్రయత్నం చేద్దాం. ముందు కల్మషాన్ని కడిగేసుకుంటే తర్వాత అంతా స్వచ్ఛంగానే ఉంటుంది. ముందు స్వచ్ఛతను చెప్పుకొని తర్వాత కల్మషం గురించి చెప్పుకున్నాం అనుకోండి, ఆ చివరి చెప్పింది మనసులో ఉండిపోతుంది. అందుకని ఎప్పుడు శుభంతో ముగించాలి కార్యక్రమాన్ని. దేనైనా భోజనం చేసేటప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మజ్జిగ అన్నంలో బెల్లం ముక్కైనా నంచుకోవాలి, స్వీట్ లేకపోతే. మధురేణ సమాపయేత్ అంటారు. ఎప్పుడు అన్నం తినేటప్పుడు చివరి ముద్దలో తీపి ఉండాలి. నాకు తీపి పడదు అనద్దు. షుగర్ పేషెంట్ అయినా సరే చిన్న బెల్లం ముక్క లాగించేయాలి. ఏమైనా జరిగితే నాది పూచి లాగించేయండి, నేను ఈవేళ వెళ్ళిపోతానుగా, నా సొమ్మెం పోయింది. మధురేణ సమాపయత్ ఎందుకన్నారంటే, భోజనం చేసినప్పుడు మిరపకాయ నంచుకున్నాం అనుకో, ఆ కోపం మీద ఉంటావు, లేచేసరికి ఉండదు అంతా, లేకపోతే కోపడతావు ఇక్కడ. అది బెల్లం ముక్క తిన్నామనుకో, నోరు తీపి, నాలిక తీపి, హృదయం కూడా తీపి. అంచేత భోజనాన్ని మధురేణ సమాపయేత్ అన్నారు. ఏదో ఒక స్వీట్ నంచుకోండి, ఏమీ లేదు, ఇంత పంచదార వేసుకోండి, లేకపోతే ఇంత బెల్లం ముక్క వేసుకోండి, సరిపోయింది. దాంతో ముగించండి. నాలిక తీపి చేసుకోవడం అంటారు, నోరు తీపి చేసుకోవడం అంటారు. అది చేస్తే నోరు తీపి అయితే మనస్సు కూడా తీపి అవుతుంది ఖచ్చితంగా. నోరు కారంగా ఉంటే మనస్సు అలాగే ఉంటుంది. ఈ రుచికి ఆ రసానికి సంబంధం ఉంది ఖచ్చితంగా. అందుకని ముందు మనం ఎలా ఉండకూడదో తిమ్మకవి ద్వారా తెలుసుకుందాం, తర్వాత ఎలా ఉంటే భగవంతుడు మనకి దగ్గర అవుతాడో తెలుసుకుందాం. అందుకే ఇప్పుడు ఎలా ఉండకూడదో చెబుతున్నాడు. ఒరుల భాగ్యము చూచి ఓర్వచాల నివారు, బుధ జనద్వేషంబు పోనువారు, చెలిమిమై తల్లిదండ్రుల బ్రోవనివారు, పరకామినులగా ఆశపడెడివారు, శివ విష్ణు దూషణ చేయుచుండెడివారు, పలుమరు కొండెముల్ బలుకువారు, భూసుపర్వక్షేత్రములు మృంగజూచువాడు, భూసుపర్వక్షేత్రములు మృంగజూచువాడు, ఆడిన మాట కాదనెడువాడు, ప్రొది చేసిన వారితో పోరువాడు, చేరు దుర్గతికి ఇక పరదోరుడగుచు, చేరు దుర్గతికి ఇక పరదోరుడగుచు, భూనుత విలాస పీఠికాపుర నివాస, కుముదహిత కోటి సంకాశ కుక్కుటేశ.
ఒరుల భాగ్యము చూచి ఓర్వజాలని వాడు. ముందు మనలో ఉండే ఈ దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి. కలియుగంలో ఇన్ని రకాల పాపాలు జారడానికి 6 రకాల శత్రువుల్లో ప్రధాన శత్రువు ఏది అంటే అసూయ. అసూయ అసూయ. మనం వాళ్ళకి ఏ అపకారము చేయకపోయినా మన చూసి అసూయ పడతారన్న దానికి మనం ఏం చేయాలి? మనకేదో భగవంతుడి దయ వల్ల అదృష్టం కలిసి వచ్చింది, సంపదలు వచ్చాయి. పోనీ మన పిల్లకి తొందరగా చిన్న వయసులోనే పెళ్ళి అయింది, మనం ప్రయత్నం చేసాం, అమ్మాయి కూడా ఒప్పుకుంది, 25 ఏళ్లలోపే పెళ్ళి అయిపోయింది, అది మన అదృష్టం. పిల్ల సంతోషంగా ఉంది, మనం సంతోషంగా ఉన్నాం. వాళ్ళకి పిల్ల ఉండి పెళ్ళి కాని వాడు ఎవడో మనం చూసి అసూయపడతాడు. ఏమనాలి వీడిని? నీ పిల్లకి సంబంధాలు నువ్వు చూసుకోవచ్చు కదా, నేనేమైనా వద్దన్నానా? లేదు. వాళ్ళ పిల్లకి అయిందనగా అదో రకం, అందుకే చేసేసారు తొందరపడి అంటాడు వ్యాఖ్యానం ఇక్కడ. ఈ మాట మగపెళ్లి వారికి తెలిస్తే ఎంత ప్రమాదం. ఆయన ఏదో తల్లిదండ్రి అనుకున్నారు, చిన్న వయసులో చేసేయడం, మధ్యన 25-30 ఏళ్ళు వచ్చే వరకు ఆగుతున్నారు. ఆగకూడదండి, అది పద్ధతి కాదండి. మరి రజస్సులకు ముందు పెళ్లి చేయడం ఎంత తప్పు, 25 ఏళ్ళు దాటాక చేయడం కూడా అంతే తప్పండి. నన్ను మన్నింతురుగాక. జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. ఓ వయస్సు ఉంటుంది దానికి. 25 దాటి 30 దాటికే పెళ్ళి ఎందుకు పని లేక. Nobody is a born procrastinator.